అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. మనం చొప్పదండి ఎంట్రన్స్లో ఉన్నాము. కరీంనగర్ నుంచి చొప్పదండి వెళ్ళే రూట్లో నిజంగా ఎంత అధ్వానంగా ఉందంటే రోడ్డు. మరి ప్రజలు పట్టించుకోవట్లేదా లేదా అధికారులు పట్టించుకోవట్లేదా అర్థం అవ్వట్లేదు. ఘోరాది ఘోరంగా ఉన్నది. ఎవరైనా స్పీడ్ వస్తే ఎవరో అయింది. నిన్నగాక మొన్న నేను మా ఫ్యామిలీని తీసుకొని కావాలని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 కూడా అన్న ఒకసారి అడ్డంని కూడా పెట్టి. ఇది 4.5 ఫీటు, ఇట్లనేమో అడ్డంగానేమో 6.5 ఫీటు అంటే ఎవడు చేయాలి ఈ పనులు? ఇదొక 6.5 ఫీట్లు చూడ పాప. అదే 6.5 ఫీట్ల ఇది ఉంది. ఇట్లా 4 లోతు ఎంత ఉంది? లోతు చూడు, దాదాపు 3 ఇంచుల లోతుతో ఒక్కొక్క బొందు ఉంటే ఏంటిది? ఏం మనుషులని రాక్షసులు. అధికారులు ఎవరు ఇక్కడ? నిజంగా మాకు వచ్చే కోపానికి అధికారులను చెప్పుల్లో కొట్టాలి. చూడండి, 3 ఇంచులు లొందలు ఉంటాయి. ఇలా పడితే ఎవరైనా రాత్రి సడన్ గా లైట్ ఫోకస్ కళ్ళలో పడి బండి అయినా ఎవరైనా పెద్దవాళ్ళని ఎక్కించుకొని పోతుంటే ఒక 50 సంవత్సరాలు అయినా కంట్రోల్ అవుతుందా? మీ తల్లిదండ్రులే ఎవరైనా బండి మీద పోతుంటే మీ తండ్రికి కంట్రోల్ అవుతుందా? ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు? దాదాపు ఈ లెవెల్ 5 ఇంచులు 5 ఇంచుల ఫరాక్లో ఒక్కొక్క లొందు ఉన్నది. ఇన్ని లొందలు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నారు? పోనీ ఎమ్మెల్యేలు ఎంపీలను పక్కన పెట్టేసాయి. అధికారులు ఏం చేస్తున్నారు? దారులు కాస్తురా? ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళకి సిగ్గుందానని ప్రశ్నిస్తున్నా. నేను ఒక సామాన్య భారతీయుడిగా, సామాన్య పౌరుడిగా నేను నా ఫ్యామిలీని పట్టుకొని ఇట్టుంచే పోవాలి. నాకేమన్నా అయితే నువ్వు ఇస్తావా రెస్పాన్సిబిలిటీ? రోడ్డు మెయింటెనెన్స్ ఏం బిక్తురా? అరే అవును అడుగుతున్నా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడుగుతారా? మీరు పైసలు వసూలు చేస్తారు కదా, ఫోటోలు కొట్టుకుంటా, ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అనుకుంటా, హెల్మెట్ లేదు, లేదంటే మన సీట్ బెల్ట్ అని వసూలు చేస్తారు కదా, మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అర్థం? ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేసే బాధ్యత ట్రాఫిక్ డిపార్ట్మెంట్ది. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం కలగదా? ఎవరు పట్టించుకోవాలి? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా మీకు? నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాను. అధికారులు మేల్కొనండి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు సత్వరమే స్పందించి అట్లీస్ట్ ఈ ఏదైతే గుంతలు ఉన్నాయో దాన్ని ప్యాచ్ వర్క్ అన్నా చేపియండి. టెంపరీ ప్యాచ్ వర్క్ అయినా. లేదు అంటే ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. అది గమనించండి. ఇకపై మేము వార్నింగ్ ఇస్తున్నాము. ఒకవేళ ఇలాంటి పొందలు ఎక్కడ కూడా ఏ వాడ కనబడ్డా, ఏ ఏరియా కనబడ్డా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుకుంటూ పోతాం. మేమే బాజాప్తుగా చెప్తున్నాము. ప్రతి ఒక్కరి పైన జిల్లా అధికారులు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది పైన మేము కేసులు పెట్టుకుంటూ పోతాం. ప్రజలుగా కోర్టులో మేము చూసుకుంటాం. మీ సంగతి ఏందో తమాషాలా? మనుషులే కనబడలేదు. మేము ఇక్కడ ఉండి ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంతకుముందే మేము వచ్చే ముందే చిన్న యాక్సిడెంట్ అయింది. ఇక్కడ రోజుకి ఎన్ని ప్రాణాలు పోవాలి ఈ రోడ్లలో? మీరు ప్రయాణించి చూద్దాం. ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మేడిపల్లి సత్యం గారు అనుకుంటాను, చెప్పండి అన్న. మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు ఈ నియోజకవర్గంలో ఒకసారి తిరగండి. ఈ ప్యాచ్ వర్క్ ఎక్కడెక్కడ చెక్ చేయండి. ఎంపీ బండి సంజయ్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీరు కూడా ఒకసారి తిరగండి అన్న. మీరు కూడా ఒకసారి తిరగండి. ఎక్కడెక్కడ నియోజకవర్గంలో ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నెన్ని ప్యాచ్ వర్క్ ఫస్ట్ అవి చేపియండి.
ఖచ్చితంగా కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రజల యొక్క ఈ ప్రజలు పట్టించుకోవట్లేదని మీరు పట్టించుకోకుండా ఉండకండి. ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి ఈ పనులు చేపేయాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్, మీ భారతీయుడు కోటా చాంపు. ఒక్కొక్క 105 ఇంచులు ఉన్నది. బండి పడితే లేవది, బండి కథం పార్ట్మని వలిగిపోవడమే. అక్కడ ఉన్న ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉంటే కింద పడిపోయి చనిపోవడమే. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి వీటికి వెంటనే సత్వరంగా మీరు చర్యలు తీసుకొని ప్యాచ్ వర్క్ లను చేపిస్తారని కోరుకుంటూ జై హింద్ జై భారత్, మీ భారతీయుడు కోటా చాంపు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.